ఈరోజు మనం పుక్కిట పురాణాల్లో పులి మరియు బాటసారి కథను తెలుసుకుందాం. బాటసారి దురాశకు వెళ్ళి తన ప్రాణాలను ఎలా కోల్పోయాడో ఈ కథలో తెలుసుకుందాం. పూర్వం 2 గ్రామాల మధ్యలో ఒక దట్టమైన అడవి ఉండేది. అది చీకటిగా చాలా భయంకరంగా ఉండేది. అందులో చాలా క్రూరమైన జంతువులు నివసించేవి. అందుకే ఆ అడవిని దాటడానికి ఎవ్వరూ సాహసించేవాళ్ళు కాదు. ఆ గ్రామ ప్రజలందరూ భయపడేవాళ్ళు. కానీ ఆ గ్రామంలో ఒకతనికి అత్యవసర పరిస్థితుల వల్ల ఆ అడవిని దాటవలసి వచ్చింది. ఆ అడవిని దాటుతుండగా అతడు ఒక భయంకరమైన ముసలి పులిని చూశాడు. కానీ అది చాలా ముసలిగా ఉన్నది. అది ఆ బాటసారితో అన్నది, నేను చాలా ముసలిదాన్నైపోయాను. ఇప్పుడు నేను ఆహారాన్ని వేటాడి తినలేని పరిస్థితి. అందుకే నేను శాకాహారిగా మారిపోయాను. ఇప్పుడు నుండి నేను దైవ చింతనలో గడపాలని అనుకుంటున్నాను. నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది. అది నీకు ఇస్తాను. నీ పేదరికమంతా తొలగిపోతుంది. అయితే నువ్వు దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి శుభ్రంగా వస్తే నేను నా దగ్గర ఉన్న ఈ బంగారు కంకణాన్ని నీకిస్తానని ఆశ చూపింది. దాని కల్లిబొల్లి మాటలకు విశ్వసించిన ఆ బాటసారి దగ్గరలోని కొలనులో స్నానం చేయడానికి వెళ్ళగా ఆ బాటసారి వెంటనే ఆ పులి మెల్లమెల్లగా వెళ్తూ చెట్ల పొదల్లో దాక్కుని ఆ బాటసారిని ఎలా చంపాలి, అతను స్నానం చేసి వచ్చిన తర్వాత అని ఆలోచించసాగింది. ఆ బాటసారి స్నానం చేసి వచ్చి కంకణాన్ని అడగ్గా పులి దగ్గరికి వెళ్ళి అతని మీదకి దూకి రక్కి అతనిని చంపింది. ఆ బాటసారి తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విధంగా ఆ బాటసారి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. క్రూర జంతువులను ఎప్పుడూ నమ్మకూడదు. ఆ క్రూర జంతువులు తమ సహజమైన గుణాన్ని ఎప్పటికైనా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ కథలోని నీతి ఏమంటే, దురాశ దుఃఖానికే చేటవుతుంది. తర్వాత క్రూర జంతువులను మనం ఎప్పటికీ నమ్మకూడదు అని.